దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఒక ప్రశస్తమైనటువంటి అంశాన్ని మీ ముందుకు తేవాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే మనం కడవరి దినాల్లో ఉన్నాం. దాదాపుగా సుమారుగా అంతే ఎండ్ ఆఫ్ దట్ టైం చివరికి వచ్చేసాం, ముగింపు సమయానికి వచ్చాం. ప్రభువు చెప్పిన ప్రతి ప్రవచనం నెరవేరుతుంది. మన కళ్ళ ముందు కూడా, మన సమాజంలో కూడా నెరవేరుతుంది. ఇప్పుడు ఈ కడవరి దినాల్లో మనం భక్తి జీవితంలో ఎలాగుండాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి స్థితిలో మనం భక్తి జీవితంలో సాగితే ఈ భక్తి జీవితం స్థిరంగా ఉంటుంది, క్రీస్తు రాజ్యానికి మనం చేరగలుగుతాం అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు కొన్ని నేర్చుకుందాం. ఈరోజు మనం తీసుకున్న అంశం ఏంటంటే, దేవుని కొరకు బ్రతుకుతున్న మనం, రక్షింపబడి క్రీస్తు కొరకు సాగుతున్న మనము గమనించండి, మన జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయి. గుర్తుపెట్టుకోండి, అన్నీ సాఫీగా సాగవండి. జీవితం అంటే ఏది సాఫీగా సాగదు. ఒడిదుడుకులు, కష్ట నష్టాలు, శ్రమలు ఎన్నెన్నో ఎదురవుతాయి. గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో ఏ పరిస్థితి ఎదురైనా నీవు క్రీస్తు కొరకు జీవించాలి అంటే ఎప్పుడు జీవించగలుగుతావంటే, నీ మానసిక స్థితి ఉంటుందే, దాన్ని ఎప్పుడైతే క్రీస్తులో నువ్వు స్థిరపరుచుకుంటావో అప్పుడు క్రీస్తు కొరకు ఏ పరిస్థితులైనా నువ్వు సాగగలుగుతావు. హల్లెలూయా. గమనించండి, మన ప్రాణాత్మ శరీరాలు, మన మానసిక స్థితి ఉంటుందే, మన మనస్పరమైనటువంటి స్థితి, దానిని సిద్ధపరుచుకోవాలి క్రీస్తు కోసం. దేవుని కోసం బ్రతికే ప్రతి వ్యక్తి మానసికంగా సిద్ధపడకపోతే ఎదురయ్యే పరిస్థితులను తట్టుకోలేడు, క్రీస్తులో నిలబడలేడు. హల్లెలూయా. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకు తీసుకెళ్తాను. చదువుకుందాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు మూర్ఖురాలు మాటలాడినట్లు నీవు మాటలాడుచున్నావు. మనము దేవుని వలన మేలును అనుభవించదము, కీడును మనం అనుభవింప తగదా. చాలు చాలు చాలు. ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరూ భక్తి పరులే. యోబు భక్తి పరుడే, యోబు భార్య భక్తి పరురాలే. భక్తిహీనురాలని మనం అనకూడదు, తప్పు. భక్తి పరురాలే. కానీ వీళ్ళిద్దరికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే, యోబు తన ఆత్మీయ జీవితంలో ఏ పరిస్థితులు ఎదురైనా తట్టుకోవడానికి మానసికంగా సిద్ధపడి ఉన్నాడు. హల్లెలూయా. కానీ యోబు భార్య సుఖ సౌఖ్యాలకు తన మనసును సిద్ధపరుచుకుంది, కానీ కష్ట నష్టాలు ఎదుర్కొని క్రీస్తులో నిలబడటానికి మానసికంగా ఆమె సిద్ధపడలేదు. మా భక్తి జీవితం ఏ వ్యక్తి అయినా స్థిరంగా క్రమంగా కొనసాగించాలంటే మన మానసికమైనటువంటి పరిస్థితి మీద ఆధారపడేది, కానీ ఈ శరీర పరిస్థితుల మీద ఆధారపడదు. గుర్తుపెట్టుకోండి, మానసికంగా క్రీస్తులో నీ జీవితం ఎలాగుంది, నీ హృదయంలో, నీ మనస్సులో ఏ స్థితితో నువ్వు క్రీస్తులో సాగుతున్నావు కొంచెం ఆలోచన చేసుకోండి. ఈ కడవరి దినాల్లో చూడండి, మన రాష్ట్రంలో కూడా ఎదురవుతున్న పరిస్థితులు మీరు చూస్తున్నారుగా. ఈరోజు ఎక్కడికి పోయి యేసుక్రీస్తును ప్రకటించిన, ఇక యేసుక్రీస్తు నామం అంటున్నా ఊరుకుంటున్నారా? తిరగబడుతున్నారు, కొడుతున్నారు, ఏదైనా చేయటానికి వాళ్ళు వెనుదీయట్లేదు. అవసరమైతే ప్రాణాలు తీయటానికి సైతం వెనుదీయట్లేదు ఈరోజు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నీవు క్రీస్తు కోసం బ్రతికి పరలోక రాజ్యం చేరాలంటే నిన్ను నీవు మానసికంగా ఎంత సిద్ధపరుచుకుంటే ఆ పరిస్థితులను నువ్వు ఎదుర్కోగలుగుతావు. హల్లెలూయా. పరీక్షలకు కూడా చూడండి, మనం మన పిల్లల్ని మెంటల్గా సిద్ధపరచాలి. అవునా? మన పిల్లలు వాళ్ళకి ఎదురయ్యే పరిస్థితులు అనేవి ఎదుర్కోవాలంటే తల్లిదండ్రులంగా మనం ఏం చేయాలి? ముందుగానే మెంటల్గా వాళ్ళని ప్రిపేర్ చేయాలి.
టీచర్ గారు ఏం చేస్తారు, పరీక్షలు అంటే ముందుగానే వాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేస్తారు. ఒక షెడ్యూల్ ఇస్తారు, అవునా, ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చి దానికోసం ముందు చదివిస్తూ అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ రాయటానికి ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. కొంచెం ఎవరైనా అప్పుడు కూడా భయపడితే ఏం చేస్తారు, మేడంలు కానీ సార్లు కానీ ధైర్యం చెప్తారు, ఏం కాదు మేము ఉన్నాం, నీకు వచ్చింది రాయి. ఇప్పుడు దేవుని సేవకుడుగా నేను కూడా సంఘంతో మీకు ప్రభు పేరట చెప్పేది ఏంటంటే, మానసికమైన సిద్ధపాటు కావాలి. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు కోసం బ్రతకాలంటే మానసికమైన సిద్ధపాటు. యోబుకు ఆ సిద్ధపాటు ఉంది, మెంటల్గా ప్రిపేర్ అయిపోయాడు. ఏమని, అన్నీ ఉన్నప్పుడే కాదు, అన్నీ పోగొట్టుకున్నప్పుడు కూడా నా ప్రభువును వదిలిపెట్టకుండా నా ప్రభువు కోసం నేను జీవించాలి. కానీ యోబు భార్య అలాగూ సిద్ధపడలా, అందుకే ఆమె ఓడిపోయింది భక్తి జీవితం. ఏమన్నది భర్తతోటి, అయ్యా ఇంకా దేవుడు దేవుడు దేవుడని వదిలిపెట్టట్లేదు, భక్తి అంటావు, ప్రార్థన అంటావు, దేవుణ్ణి దూషించి మరణం కమ్ము. ఎందుకు వచ్చింది ఆ మాట మీరు చెప్పండి మీరు. ఇప్పుడు కుటుంబంలో భార్యాభర్తలకు మధ్య తగాదులు ఎందుకు వస్తాయి? కుటుంబం అన్నాక అన్నీ కూడా అనుకూలంగా జరగవు. అనుకూలంగా జరిగినప్పుడు భార్యాభర్తలు అనుబంధంగానే ఉంటారు. కాస్త కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల్లో మరో చెడినప్పుడు ఈ ఎవరైతే మానసికంగా సిద్ధపడి ఉంటారో కుటుంబం నాకు ఇవన్నీ ఎదురవుతాయి ఏం పర్వాలేదు అనుకునే వాళ్ళు స్టెబిలిటీగా ముందుకెళ్ళిపోతారు. కానీ అర్థం కాని పరిస్థితులు ఉంటాయో కొంతమందికి, భార్యకో భర్తకో అర్థం కాదు. అప్పుడు వాళ్ళు ఏమవుతారు, ఆ పరిస్థితులు ఎదుర్కోలేక ఇక ఇంట్లో గొడవలు ప్రారంభమవుతాయి. అవునా కాదంటారా మీరు చెప్పండి? దేవుని బిడ్డ, భక్తి జీవితంలో కూడా నీ మానసిక స్థితి అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. అందుకే యోబు ఏమంటున్నాడో చూడండి ఇంకొక చోట 23:10, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ, నేను నడిచే మార్గం నా దేవుడికి తెలుసు. నేను అలా నడిచిన తర్వాత ఏమవుతాను, కొలిమిలో ఇప్పుడు పుటం వేయబడ్డా నేను ఇప్పుడు ఏమవుతానో తెలుసా, శుద్ధ సువర్ణంగా బయటకు వచ్చేస్తాను. అమ్మా అయ్యా, యోబులో ఎంత స్థిరమైన మానసిక స్థితి ఉందో చూడండి. క్రీస్తు కొరకు ఏదేమైనా సరే, చావా బ్రతుక, కలిమే లేమే, ఏ పరిస్థితులైనా నా దేవుణ్ణి నేను వదిలిపెట్టకుండా ఆయన కోసం నేను బ్రతుకుతాను అనే హృదయంలో నిశ్చయత, మనసులో స్థిరత్వము, మెంటల్ స్టెబిలిటీ, అంతేనా, ఇవన్నీ తనకున్నాయి కాబట్టే ఏనాడు ప్రభువుని వదిలిపెట్టలేదు. హల్లెలూయా. ఈ మెంటల్ స్టెబిలిటీ ఉండదు, కొంతమందికి మానసిక స్థిరత్వం ఉండదు. వాళ్ళు ఏమవుతారు, భక్తి జీవితంలో తొట్టిల్లిపోతారు. అమ్మ, క్రీస్తు పట్ల నీ మానసిక పరిస్థితి ఏంటి గమనించండి. యేసుక్రీస్తు ప్రభువులో ఈ స్థిరత్వం ఉంది. గమనిద్దాం. మత్తయి సువార్త 12:38 నుండి చూడండి ఒకసారి. యేసయ్య మానసిక స్థితి చూసారా? ఏంటో తెలుసా? నేను ఒకరోజు చనిపోతాను, సిలువ వేయబడతాను, సిలువ మోయాలి, సిలువ శ్రమలను నేను అనుభవించాలి, చనిపోయి 3 రాత్రింబగళ్ళు నేను సమాధిలో ఉండాలి. ఇవన్నీ ప్రభువుకు తెలుసు. తద్వారా తన మనస్సును ఎంత సిద్ధపరుచుకున్నాడో మీరు ఆలోచన చేయండి. కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడతాడు, ఇదిగో నీవు పలానా పరిస్థితులు ఎదుర్కోబోతున్నావు, ఫలానా సమస్యల మధ్య గుండా నువ్వు వెళ్ళబోతున్నావు అని కొన్నిసార్లు ముందు చెప్పి నడిపిస్తాడు, కొన్నిసార్లు చెప్పకుండా నడిపిస్తాడు. దేవుడు నీకు చెప్పి నడిపించినా చెప్పక నడిపించినా నువ్విదిగో నేను మనందరం ఇలాంటి మానసిక సిద్ధపాటు. అడుగుతున్నారు, బోధకుడా నీ వలన మేము ఒక సూచక్రియ చూడాలనుకుంటున్నాం, మాకు ఒక సూచక్రియ చూపించు. అప్పుడు అంటాడు, యోనా తిమింగలం కడుపులో 3 రాత్రింబగళ్ళు ఉన్నట్టు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాడు. అంటే నేను చచ్చిపోతాను. ఎలా చనిపోతాడో తెలుసు. వాటన్నిటి కొరకు ఆయన సిద్ధపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకే అంటాడు హెబ్రీ గ్రంథకర్త, ఆయన అవమానమును సహించి సిలువను సహించుకొని తన ఎదుట ఉన్న ఆనందం కొరకు సింహాసనం కొరకు ఆయన ముందుకు వెళ్ళాడు. ఈరోజు నా భక్తి జీవితం ఎలాంటి మానసిక సిద్ధపాటు ఉందా? ఈరోజు ఆదివారం ఆరాధనకు రావాలని మీరు మానసికంగా సిద్ధపడ్డారు కాబట్టి రాగలిగారు. అదే మీరు మనసులో సిద్ధపడకపోతే రాగలుగుతారా చెప్పండి? చిన్న చిన్నవి కూడా అడ్డం వస్తాయి, ఎదురు రాయి కూడా అడ్డం వస్తుంది. అర్థమవుతుందా? మానసికమైన సిద్ధపాటు ఉంది కాబట్టి మీరు సన్నిధికి రాగలిగారు. అట్లానే క్రీస్తు కొరకు జీవించేటప్పుడు ఏ పరిస్థితి ఎదురైనా దాన్ని ఎదుర్కొని ముందుకు సాగేటట్లు కూడా మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సిన సమయం వచ్చింది. ఈరోజు కడవరి దినాలు వచ్చేసే నా మాటేనండి. ఏ సమయంలో ఎట్నుంచి ఏ విపత్తు వచ్చి మన మీద పడిద్దో, ఎవరొచ్చి మన మీద పడతారో మనకు తెలియదో. నీకు ఏ పరిస్థితి ఎదురైనా క్రీస్తు కోసం నువ్వు నిలబడి ముందుకు సాగాలంటే నిన్ను నీవిక సిద్ధపరుచుకోవటం నేర్చుకోవాలి. ఎవరికి వాళ్ళు మానసికంగా సిద్ధపరుచుకోవాలి. తమ్మును తాము సిద్ధపరుచుకున్న వాళ్ళే ముందుకు సాగుతారు. మరొక సందర్భంలో చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయం 21లో చూద్దాం. ఒకానొక రోజు యేసు ప్రభువారు ఫిలిప్పుదైనటువంటి కైసరియా ప్రాంతాలకు తన శిష్యులు తీసుకుని వెళుతున్నాడు. జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు ప్రభు అడిగాడు, నన్ను గురించి ఏమనుకుంటున్నారు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పారు. ప్రభు నిన్ను ఇర్మియా అనుకుంటున్నారు, మరి నిన్ను యోహాను అనుకుంటున్నారు, ప్రవక్తల్లో ఒకడు, ఇట్లా ఇట్లా చెప్పుకుంటా వచ్చారు. మంచిది. చివరికి అన్నారు, పేతురు అంటాడు, మరి మీరేమనుకుంటున్నారని యేసు ప్రభు అడిగితే, నీవు సజీవుడువైన దేవుని క్రీస్తువు, హల్లెలూయా, షబాష్ షబాష్, మంచిది అని చెప్పేసిన తర్వాత ఇక అప్పుడు చెప్తాడు, మనుష్య కుమారుడు దుష్టులైన మనుషుల చేతికి అప్పగించబడతారు, వాళ్ళు ఆయన్ని కొరడాలతో కొట్టి హింసించి బాధించి సిలువే చంపుతారు, సమాధికి వెళ్ళిపోతాడు అనగానే దానికి ఒప్పుకోవట్ల. చేయబట్టుకుని ప్రభు అది నీకు దూరం అగునుగా. అప్పుడు అంటాడు, సాతానా నీవు నా వెనుకకు పొమ్ము, మనుషుల సంగతులను నువ్వు తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను ఇక్కడ చూడండి, తన శిష్యుడే చేయబట్టుకుని వద్దంటే తన మానసిక సిద్ధపాటు చూశారు. చనిపోవడానికి మెంటల్గా ముందుగానే ప్రిపేర్ అయిపోయారు ప్రభు. హల్లెలూయా. ఇది భక్తి. నీ జీవితంలో ఏ పరిస్థితి ఎదురైందో రేపటికి కాసేపటికి నీకు నాకు తెలియదు, కానీ ఏ పరిస్థితి ఎదురైనా క్రీస్తును విడవకుండా భక్తి చేసే సిద్ధపాటు కావాలి. అది ఈరోజు దేవుడు మనకు నేర్పుతున్న పాఠము. నేర్చుకుంటామా? లేకపోతే ఎండాకాలం వానాకాలం భక్తి చేసుకుంటూ పడిపోతా, లేస్తా, కూర్చుంటా, వెళ్ళిపోదామా? ఆలోచన చేయండి ప్రియులారా. కడవరి దినాల్లోకి వచ్చినాకైనా ఇలాంటి భక్తి మనం నేర్చుకోకపోతే ఎక్కడ పడి ఎక్కడ రాలిపోయి క్రీస్తు రాజ్యానికి దూరమై నరకానికి దగ్గరవుతామో జాగ్రత్త సుమా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారి జీవితంలో కూడా మనం నేర్చుకునేది ఏంటంటే, తాను చనిపోవటానికి, మనందరి పాపముల నిమిత్తం మరణించటం కోసం జీవితంలో ఏ పరిస్థితి ఎదురైనా దాన్ని తట్టుకొని నిలబడి ఎదుర్కొని ఎంతమంది మనుషులనైనా ఎదుర్కొని ముందుకెళ్ళటానికే తన్ను తాను సిద్ధపరుచుకున్నాడు. కానీ చివరికి శిష్యులందరూ వదిలిపెట్టిన కలువరిలో దేవుని కోసం నిలబడటానికే తను తాను సిద్ధపరుచుకున్నాడు. హల్లెలూయా. అన్నాడు కదా, కాపరిని కొడతారు, గొర్రెలు చెదిరిపోతే, మీరందరూ నన్ను విడిచి మీ మీ ఎండ్లకి వెళ్ళిపోతారు, కానీ నా తండ్రి నన్ను విడిచిపెట్టలేదు. ప్రియులారా, అందరూ వదిలిపెట్టినా కానీ తండ్రిని వదిలిపెట్టలేదు ప్రభు. ఎందుకు? ఇది భక్తి. ఎలాగొచ్చింది ఈ భక్తి అంటే, తనను తాను సిద్ధపరుచుకున్న స్థితి గొప్పది. ప్రార్థనలో నిన్ను నువ్వు సిద్ధపరుచుకుంటున్నావు దేవుని కోసం బ్రతకటానికి. ప్రార్థన అంటే ఏంటి? మన అవసరాలు అక్కర్లు అన్నీ దేవుడికి చెప్పుకొని యేసునామములో ఆమేన్ అనగానే తెల్లారికల్లా ప్రత్యక్షం అవ్వాలి మనం అడిగినవి అని. అవ్వకపోతే ఏం దేవుళ్ళే అంటాం. ఇంతవరకైనా ప్రార్థన అంటే కాదు సుమా. నీ భక్తి జీవితాన్ని కూడా కట్టుకోవాలి ప్రార్థనలో. నేను చెప్పే మాటలు విలువైనవి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ప్రార్థన అంటే అడుక్కొని తింటమే కాదు, భక్తి జీవితాన్ని కట్టుకోవాలి. ప్రార్థనలో నిన్ను నువ్వు మానసికంగా సిద్ధపరుచుకోవాలి. ప్రభువా, నా జీవితంలో ఏ పరిస్థితులు ఎదురైనా నీ కొరకు నేను బ్రతికే ఆ మెంటల్ స్టెబిలిటీ నాకు కావాలి ప్రభువా. నన్ను మానసికంగా అలా సిద్ధపరచు ప్రభువా. అమ్మా, నీకు మానసిక సిద్ధపాటు లేకుండా శారీరక సిద్ధపాటు ఉంటే ఫలితం ఏమి లేదు. జారిపోతాం, పడిపోతాం.
ప్రభు మానసికంగా ఎంత స్థిరత్వం కలిగి ఉన్నాడో మీరు ఆలోచన చేయండి ఒకసారి. పౌలు గారి జీవితంలో కూడా అలాగే ఉంటుంది. చదువుదామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. హల్లెలూయా. ఏమనుంది ఇక్కడ చూసారా? ఏమంటున్నాడు ఇక్కడ బైబిల్లో? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. దీని అర్థం చెప్తారు మీరు? పౌలు గారి మానసిక పరిస్థితి ఎలాగో తెలుసా? క్రీస్తుని నమ్ముకున్న తర్వాత తనకి ఎలాగైపోయాడంటే, బతికితే యేసు ప్రభు కోసం, చచ్చిపోయినా లాభమే. ఇది కదా భక్తి. నీలో నాలో ఇలాంటి స్థిరత్వం అనేది కనబడతా ఉందా? మీకు ఒక మాట చెప్తాను. పౌలు గారి జీవితంలో జరిగిన కొన్ని సందర్భాలు చెప్తాను, వినండి. దమస్కులో ప్రభువు దర్శించిన తరువాత మారు మనసు రక్షణ పొందుకున్నాడు. అప్పుడు అననీయతో దేవుడు మాట్లాడితే ఏమంటాడు? అననీయ, నువ్వు వెళ్ళి సౌలునికి ప్రార్థన చేసి దృష్టి అనుగ్రహించమంటే, అప్పుడు అంటాడు, ప్రభువా, నీ బిడ్డలను నాశనం చేయడానికి ఎంత దూరం వచ్చాడంటే నీకు అర్థం కావట్లా. నేను ఏర్పాటు చేసుకున్న పాత్ర, నా కొరకు అతడు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను చెప్తాను. మాట్లాడాడు. ప్రభు చెప్పాడు. ఎంతగా అంటే క్రీస్తు కొరకు ఏమైపోవటానికైనా కానీ సిద్ధపడిపోయాడు. హల్లెలూయ. చివరి దశలో ఏం జరిగిందంటే, చివరిగా యెరూషలేముకి వచ్చేటప్పుడు ఫిలిప్పి ఇంట్లో ఉన్నప్పుడు ఒక ప్రవక్త వచ్చి పౌలు గారి నడికట్టు తీసుకుని కాళ్ళు చేతులు కట్టేసుకొని యెరూషలేముకి, ఇదిగో ఈ నడికట్టు కలిగిన వ్యక్తి యెరూషలేముకి వెళితే ఇలా బంధించబడతాడు. అందరూ ఏడుస్తారు, అయ్యా పాస్టర్ గారు మీరు వెళ్ళొద్దు, పాస్టర్ గారు మీరు వెళ్ళొద్దు. అప్పుడు అంటాడు, మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేసేదరేలా, నేను బంధింపబడుటకు కాదు, క్రీస్తు కొరకు యెరూషలేములో మరణించటానికైనా వెళతాను. హల్లెలూయ. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. ఇది కదా భక్తి. మరి నీకుందా ఇట్లాంటి భక్తి స్థితి? ఏదన్నా కనుక నష్టం రాబోతుంది అని కనుక నేను కనుక మీకు చెప్పాను అనుకో, ఏమవుతారు మీరు చెప్పండి? పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఏ పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని నాకు దేవుడు ఇచ్చేటట్టు అని అంటారా? ఇదేదో అయ్యేటట్టు ఏమి లేదు పాస్టర్ గారు, ఈ బేరం అని అంటారా? ఆలోచన చేద్దాం ఒకసారి. పౌలు గారు ఏమన్నారు తెలుసా? నేను బంధింపబడటానికి మాత్రం కాదు, చనిపోవటానికి మాత్రం కూడా నేను వెళతాను. హల్లెలూయ, హల్లెలూయ. గమనించండి, వాళ్ళ భక్తి జీవితంలో వాళ్ళు ఎందుకు ఎన్ని పరిస్థితులు ఎదురైనా భక్తి చేయగలిగారంటే, వాళ్ళు క్రీస్తు కొరకు హృదయాన్ని, మనస్సును, మానసిక స్థితిని సిద్ధపరుచుకున్నారు, తమను తాము అప్పగించుకున్నారు. ఇది భక్తి జీవితంలో ఉన్న రహస్యం. అందుకే రోమీయులకు రాసిన పత్రిక చూడండి, 8వ అధ్యాయం 35వ వాక్యం నుండి చూడండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, రెండు చేతులు అయితే మనస్ఫూర్తిగా వస్తుంది ఎంచండి. హల్లెలూయ. ఇదిగో పౌలు అనేది ఒకటే, నా జీవితంలో ఇన్ని పరిస్థితులు ఎదురైనా ఈ ఎయ్యి కూడా నా ప్రభువు నుండి నన్ను దూరం చేయలేవు. మీకు అర్థమైందా నేను చెప్పిన మాట? చదివాంగా ఎన్ని వచనాలు ఉన్నాయో చూసారా? 35 నుంచి 39, దాదాపు 5 వచనాల్లో ఎన్ని పరిస్థితులు రాసి పెట్టాడో తెలుసా? కరువ, ఖడ్గమ, ఇరుక, హింస, ఎన్నెన్నో. తన జీవితంలో ఎదురయ్యే ఏది కూడా దేవుని నుండి తనను దూరపరచకుండా తన్ను తాను సిద్ధపరుచుకున్న ఆత్మీయ జీవితం ఎంత గొప్పదే. ఈ కడవరి దినాలలో నా మానసిక సిద్ధపాటు ఎంతగా లేకపోతే క్రీస్తుని వెంబడించటం సాధ్యమా? చెప్పండి, మీరు చెప్పండి. పరలోకం దాకా చేరటం సాధ్యమా? అయ్యే పని కాదు. నా మాట ఏమో, రేపు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని తన్నొచ్చేమో, ఈడ్చి తన్నొచ్చు, ప్రార్థనకు పోయేది ఆడాను మీరు అని, ఏమో చెప్పలేను. ఆరాధన జరిగేటప్పుడు వచ్చి తన్నొచ్చాము, చెప్పలేము. నిలబడదామా?
ఏ పరిస్థితులు ఎదురైనా దేవాని చిత్తం అనుకొని ముందుకు సాగిపోయే భక్తి జీవితం మనం నేర్చుకోవటం చాలా అవసరం. ఈరోజు ప్రభు మనకు నేర్పుతుంది అదే. మానసికంగా సిద్ధపడు క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, నిన్ను నీవే సిద్ధపరుచుకో. ఇంకెంతకాలం ఎవరెవరెవరు సిద్ధపరుస్తారు? ఎవరెవరు ముందుకు తీసుకెళ్తాడు? ఎవరెవరు నడిపిస్తారు చెప్పండి? నీకే స్థిరత్వం లేకపోతే ఇక నేను భక్తి జీవితంలో సాగుతాం. ఆలోచన చేద్దాం. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఎందుకు తమ ఎదుట మరణం ఉన్నప్పటికీ విగ్రహారాధనకు విరోధంగా నిలబడ్డారు చెప్పండి? నెబుకద్నెజరు రాజు ప్రపంచాన్ని ఏలే గొప్ప రాజు. ఆ రాజు ఒక విగ్రహాన్ని నిలవబెట్టి, నా ఆస్థానంలో ఉన్న ఉద్యోగస్తులందరూ మీరు రండి, ప్రతిష్ఠ చేయబోతున్నాను, నా దేవతకు మీరు మ్రొక్కాలి, మ్రొక్కని వాడెవడో అగ్నిగుండంలో వేయబడతాడు. శాసనం. రైట్. అందరూ ఆ రోజు వచ్చారు. ఇప్పుడు వాయిద్యాలు వాయించబడ్డప్పుడు అందరూ మోకరించి నమస్కరించారు. ఎందుకని? ప్రాణం పోతుందేమోనన్న భయం. మరి షడ్రకు, మేషకు, అబేద్నెగో ఎందుకు ఆ దేవత ఎదుట మోకరించలేదు? మీరు చెప్పండి. ఏంటి? ఎప్పుడైతే రాజుగారు ప్రకటన చేశారో ఆ రోజు నుంచే మెంటల్గా సిద్ధపడిపోయారు. ప్రభు కోసం అయితే అవసరమే సత్యపాదం. మన దేవుడు సజీవుడు, సమర్థుడు, అగ్నిగుండంలో నుండి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించడు, వదిలేస్తాడు, సత్యపాదం. అంతే తప్ప మోకరించేది లేదు, మొక్కేది మాత్రం లేదు అని తమ్మును తాము సిద్ధపరుచుకున్నారు. కాబట్టే వాళ్ళు ఆ రోజు నిలబడ్డారు. అప్పుడు చూసుకున్నాలనుకుంటే అప్పుడు చూసుకున్నట్టే అయిపోయేది. దేవుని బిడ్డ, ఈరోజు నిన్ను నీవు కూడా ఇలా సిద్ధపరచుకోకపోతే రేపు దేవుని ఎదుట ఎలా నిలబడతావు? ఈ కడవరి దినాలలో నీకు నాకు ఇలాంటి భక్తి స్థాయి ఉంటేనే మనము ముందుకు సాగుతాం. నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు, బెదరగొట్టట్లేదు, అంత అవసరం కూడా నాకు లేదు. జరగబోయే చెప్తున్నాను అంతే. తప్పే ఉంది ఇంట్లో? జరగబోయేది ఇదే. రేపు మన ఆంధ్రాలో మామూలుగా ఉన్నాయి పరిస్థితులు. మీకేం అర్థం కావట్లేదు. చూడండి, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు తమ్మును తామేం చేశారు? సిద్ధపరుచుకున్నారు. కాబట్టే నిలబడ్డారు. రాజు అడిగాడు, మొక్కుతారా లేకపోతే అంటే, అయ్యా రాజా, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకేమి చింత ఏమి లేదు. మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించడా, చచ్చిపోవటానికైనా సిద్ధమే. హల్లెలూయా. ఆ మాటల్లో ఉన్న విలువను ఆలోచించారా? ఏమన్నారు వాళ్ళు? మేము చచ్చిపోవడానికైనా సిద్ధమే. మనం అయితే అనగలుగుతామా ఆ మాట? దేవుని సంఘమా, ఈరోజు ఎందుకో దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. అంతరంగాన్ని, హృదయాన్ని, మానసిక స్థితిగతుల్ని సిద్ధపరుచుకొని భక్తి చేయి. ఆషామాషిగా నామకార్థంగా భక్తి చేసిన కాలం చాలు. సాగింది ఇంతవరకే. ఎందుకంటే ఇంతవరకు ఎవరు మనకు అడ్డు ఆపు అంటే మనల్ని ఎవరు అడ్డగించల, మనల్ని ఎవరు వ్యతిరేకించల, మనల్ని ఎవరో ఆపల. కానీ రాబోయే రోజుల్లో జరిగేది అదే. మందిరాలు కూల్చేస్తారు, సేవకులను చంపేస్తారు, విశ్వాసులను చెదరగొట్టేస్తారు, భయానక పరిస్థితులు ఎదురవుతాయి. వీటన్నిటి మధ్యలో కూడా నీవు క్రీస్తుకు నమ్మకంగా బ్రతికి వెంబడించాలంటే నిన్ను నువ్వు ఇప్పటి నుంచే సిద్ధపరచుకో. బైబిల్లో భక్తులు ఎలా భక్తి చేయగలిగారంటే, వాళ్ళ జీవితంలో ఏ పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళటానికి తమ్మును తాము సిద్ధపరుచుకున్నారు. కాబట్టి శ్రేష్టమైన భక్తిని చేయగలిగారు. హల్లెలూయా. కొంతమందికి ఏమో దేవుడు ముందుగానే తెలియజేశాడు పరిస్థితులు, కొంతమందికి చెప్పా పెట్టకుండా నడిపించాడు. గుర్తుపెట్టుకోండి, సుఖ సౌఖ్యాల మధ్య ఎవరైనా భక్తి చేస్తారు. దేవుడు నిన్ను ఆశీర్వదించేటప్పుడు, నీ ప్రార్థన ఆలకించి నీకు అన్నీ ఇచ్చేటప్పుడు నువ్వు కాదు, నీ కుటుంబం కాదు, నీ తాత ముత్తాతలు ఎవరైనా భక్తి చేస్తారు. అన్నీ తీసేసి, అన్నీ ఆటంకపరిచి, శ్రమల మధ్య, కష్ట నష్టాల మధ్య, రోగాల మధ్యలో, ఆర్థిక పరిస్థితుల మధ్యలో, అన్నిటి మధ్యలో నిన్ను నడిపిస్తాడే, అప్పుడు నువ్వు నడవగలిగేదే శ్రేష్టమైన భక్తి. 2 విషయాలు చెప్పాను. ఒకటి, నీకు ముందు చెప్పైనా నడిపించవచ్చు, లేదా చెప్పకుండా అయినా నడిపించవచ్చు. నీకు చెప్పినా చెప్పకపోయినా, నిన్నెలా నడిపించినా ఆ పరిస్థితుల మధ్య నీవు నేను నడవగలుగుతామా? దేవుడి మాటలన్నీ మనలో ఫలింపజేసి
ఇలాంటి స్థిరమైన భక్తి జీవితంలో మనల్ని కడవరి వరకు తండ్రి నడిపించునుగాక. ఆమేన్.